కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి స్వర్గీయ నడికుదుటి నరసింహారావు 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మచిలీపట్నం అర్బన్ బ్యాంకులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని నడికుదుటి నరసింహారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాజకీయ, సామాజిక, సహకార బ్యాంకింగ్లో రంగాల్లో నడుకుదుటి నరసింహారావు అందించిన విశిష్ట సేవలను మంత్రి కొల్లు రవీంద్ర స్మరించుకున్నారు. ముఖ్యంగా అర్బన్ బ్యాంకు చైర్మన్గా పనిచేసిన కాలంలో బ్యాంకు అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని మంత్రి కొనియాడారు. అర్బన్ బ్యాంకు చైర్మన్ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జయంతి కార్యక్రమంలో కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రిపాటి గోపీచంద్, బ్యాంకు పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మాజీ మంత్రివర్యులు, మా ప్రీతమ నాయకులు నడుకుదుటి నరసింహారావు గారి 76వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు మరి ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి అర్బన్ బ్యాంకులో, ఎందుకంటే ఆయన రాజకీయ జీవితాన్ని ఇక్కడ అర్బన్ బ్యాంక్ నుంచి స్టార్ట్ చేశారు. అర్బన్ బ్యాంకులో ఆయన మరి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి మరి ఈరోజు ఇక్కడ నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు దిలీప్ గారు, అలాగే వాళ్ళ పాలకవర్గ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. వచ్చి ఇక్కడ ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఆయన ఒక నిస్వార్థంగా ఈ ప్రాంతం నుంచి మరి ఈ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షించి రాజకీయాల్లోకి రావడం జరిగింది. మొట్టమొదటి అర్బన్ బ్యాంక్ నుంచి అత్యంత మరి చిన్న వర్గాలు, ముఖ్యంగా ఇక్కడ ఎక్కువగా ఈ స్కావెంజర్స్ ఉండేవాళ్ళు, ఈ ఖాతాల నుంచి మున్సిపాలిటీలో పనిచేసుకునే వర్కర్స్ అందరూ కూడా ఇక్కడ అకౌంట్స్ ఉండేవి. వాళ్ళందరికీ కూడా లోన్ల సదుపాయాన్ని కల్పించి, ఎందుకంటే ఇది దాదాపు 100 సంవత్సరాల పైన చరిత్ర ఉన్నటువంటి బ్యాంక్. ఇది చాలా నిస్వార్థంగా ఈ ప్రాంత అభివృద్ధిలో వారు చేసినటువంటి అభివృద్ధి ఎప్పటికైనా నిలబడి ఉంటుంది. మరి కేంద్రీయ విద్యాలయం కానీ, అటు ఫిషింగ్ హార్బర్ కానీ, అలాగే ఇక్కడ జరిగినటువంటి అనేక సిమెంట్ రోడ్డుకి శ్రీకారం చుట్టినా కానీ, డిఎఫ్ఐడి నిధులు తీసుకొచ్చినా కానీ, రాష్ట్రంలో మంత్రిగా ఆయన చేసినటువంటి బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా, ఫిషరీస్ మినిస్టర్గా వారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ సబ్సిడీస్ కానీ, మరి ఆ రోజున బీసీ హాస్టల్, రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం కానీ, స్కూల్ యూనిఫామ్స్ కానీ, ఇలా చెప్పాలంటే చాలా కార్యక్రమాలు ఆయన ఇప్పటికీ రాష్ట్రంలో ఎక్కడికెళ్ళి ఆయన గురించి చెప్తా ఉన్నారంటే మరి అటువంటి నాయకుడు. 76వ జయంతి సందర్భంగా ఆయనకి రాజకీయ ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి ఆయన చేసిన కాలమాటి శిలాఫలకంలో ఆయన చిత్రపటాన్ని కూడా ఆవిష్కరించింది. కమర్షియల్ బ్యాంక్స్ పోటీగా అర్బన్ బ్యాంకుని దాదాపు 5 బ్రాంచీలతో దీన్ని నిర్వహణ చేసి 22 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లతో అనేకమైనటువంటి లోన్స్ పేద వర్గాలకి, ఏదైనా పేద వర్గాల పెళ్లి కార్యక్రమం సమయానికి తీసుకొస్తే పక్కన మీటింగ్ చేసి వాళ్ళకి కావాల్సిన ఆ రకంగా విస్తృత పరిచయం, దానివల్ల దీంట్లో ఉన్న సభ్యులు పెరగటం, వ్యాపారం పెరగటం, అనేక మంది సహాయం అందటం ఆయన హయాము నుంచే ప్రారంభమైంది అని చెప్పడానికి ఎటువంటి లేదు. ఆయన యొక్క చిత్రపటాన్ని కూడా గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు వచ్చి ఆవిష్కరించారు. ఈ బ్యాంకులోనే ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది కాబట్టి ఈ బ్యాంకు మీద ఆయన అమితమైన ప్రేమ నడుపుతుండేది. ఆయన ఆశయాలకు అనుగుణంగానే గౌరవ మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు మా పాలకవర్గాన్ని నియమించడం, ఆయన ఏదైతే కోరుకున్నాడో ఆయన ఆశయాలకు అనుగుణంగానే మేము కూడా పనిచేస్తూ మేము వచ్చే నాటికి 38.6 ఎంపీఏ ఉన్నటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ ఆల్ బ్యాంకు వేరే బ్యాంకులో మెర్జింగ్ ప్రపోజల్స్ కూడా దొరుకుతున్నటువంటి పరిస్థితుల్లో మా పాలకవర్గాన్ని మంత్రి గారు మాకు నియామకాన్ని చేయటం, ఆయన ఆశయాలకి చంద్రబాబు గారు ఏదైతే కోరుకున్నారో దానికి అనుగుణంగానే మేము పనిచేస్తున్నాము. మా పాలకవర్గం తీర్మానం కూడా చేసి 15 లక్షల వరకు సిబిల్ స్కోర్ లేకుండా లోన్లు ఇవ్వడం జరుగుతుంది. పేదవాళ్ళు దళారుల బారి నుంచి పడకుండా, హెచ్చు వడ్డీలకు వెళ్లకుండా వాళ్ళకి అండగా ఉంటాకి ఈ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి అనుగుణంగానే పెదబాబు గారు ఇక్కడంతా కూడా భారీ ఎత్తున పనిచేసి, ఆ రోజుల్లో ఇక్కడ బయట రోడ్డు మీద కూడా క్యూలో నుంచి ఉండేవాళ్ళు, కస్టమర్లు వచ్చి క్యూలో నుంచి ఉండేవాళ్ళు.